ప్రజెంట్ నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉన్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బెంగళూరు నుండి సౌదీ అరేబియా దమామ్ అనే సిటీకి ట్రావెల్ అవుతున్నాను వయా హైదరాబాద్. ఇక్కడ నాకు లేఓవర్ వచ్చేసరికి అరౌండ్ 5 hours ఉంది. ఈ వీడియోలో మీకు హైదరాబాద్లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే లగేజ్ ఎలా తీసుకోవాలి, లగేజ్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్ ఎలా చేయించుకోవాలి, నెక్స్ట్ చెక్కింగ్ ఏముంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది కనెక్టింగ్ కాబట్టి లగేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దమాంలో తీసుకుంటాను. అలా కాకుండా మీరు సపరేట్గా వేరే ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ వేరే టికెట్ మీరు తీసుకునేదైతే లగేజ్ మీరు తీసుకోవాలి. లగేజ్ వస్తే ఇక్కడ బెల్ట్ నెంబర్ మనకు చెప్తారు, ఫ్లైట్లోనే మనకు ఇన్ఫామ్ చేస్తారు ఏ బెల్ట్ మీద మన లగేజ్ ఉంది ఏంటనేది. ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళేసి మన లగేజ్ తీసుకోవాలి. ఇమిగ్రేషన్ ఆఫీసర్కి మనం పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్స్ చూపించాలి. అలాగే కొన్ని కంట్రీస్కి అయితే రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ కూడా అడుగుతారు ఇమిగ్రేషన్ అప్పుడు. ఇమిగ్రేషన్ చేసేది ఇక్కడే. ఈవెన్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో బోర్డింగ్ పాస్ అయి తీసుకున్నా సరే ఇమిగ్రేషన్కి పైకి రావాలి ఇక్కడికి. ఇప్పుడే ఇది లగేజ్ మొత్తం చెకింగ్ అయిపోయింది, లోపల వచ్చేసాము. మన నెంబర్ వచ్చేసరికి 133. అక్కడికి వెళ్దాం. అలాగే లోపల షాపింగ్ ఏమేమి ఉందో మొత్తం ఒకసారి చూసేద్దాం. ఓకే, వెళ్తా ఉంటే వస్తానే ఉంది. మనం ఎంత నడిచినా జస్ట్ ఇప్పుడు మనము గేట్ నెంబర్ 25 దగ్గర ఉన్నామంట. మన గేట్ నెంబర్ వచ్చేసరికి 133. నేను ఫీల్ అయ్యే విధంగానే మ్యాక్సిమం అందరు ఇదే అనుకుంటారు, ఎయిర్ ఇండియా 133 నెంబర్ నుండి ట్రావెల్ చేసే వాళ్ళైతే. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇండియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్. ఏరియా వైజ్గా 5500 acresలో దీన్ని నిర్మించారు. అలాగే సెకండ్ ప్లేస్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ, అలాగే థర్డ్ ప్లేస్లో బెంగళూరు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆకలి అయితే రచ్చగా అవుతుంది. ఇక్కడ షవర్మా పాయింట్ ఉంది, ఇక్కడ లేచి షవర్మా ఏదో ఒకటి తినేసేద్దాం. మనమైతే కరెక్ట్గా వాళ్ళ డ్యూటీ చేంజ్ అయ్యే టయానికి వచ్చేసాము. వాళ్ళు కౌంటర్ మొత్తం క్లోజ్ చేశారంట. తర్వాత వాళ్ళ సూపర్వైజర్ వచ్చేసి ఆర్డర్ తీసుకున్నారు. అసలే ఆకలి మీద ఉంటే వీళ్ళు 30 minutes వెయిట్ చేయించారు ఆర్డర్ మనకి ఇవ్వడానికి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా మనకు వాటర్ ప్లస్ షవర్మా 2 కలిపి 450 చార్జ్ చేశారు. నేను ఆర్డర్ చేసేసరికి ఇది పన్నీర్ షవర్మా. గేట్ నెంబర్ 133 ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడే మనం అరౌండ్ 4 hours వెయిట్ చేయాలి. మనం వెళ్ళే ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX929 ఫ్లైట్ నెంబర్ దమామ్కి 2:55 ఉంది. అరౌండ్ 5 hours లేవర్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేశారు. ఇంకా జోన్ వైజ్ పిలుస్తున్నారు. వెళ్ళేసి కూర్చొని నిద్రపోవడమే. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది నాకైతే. వచ్చినప్పుడు ఈ ఫ్లైట్ ఉన్న ఏరియా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాను. నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు విండో సీట్ అయితే వీడియో తీయడానికి బాగుంటుందని బుక్ చేసుకున్నాను. ఇంకా లోపల మన ఫ్లైట్లో చూసుకుంటే రీడింగ్ లైట్ ఉంటుంది. ఏ సీట్కి సరిపోయే విధంగా యాంగిల్లో సెట్ చేసి ఉంటారు. అలాగే ఏసీ మనం కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోలర్ ఉంటుంది. అలాగే నో స్మోకింగ్ సైన్, అలాగే సీట్ బెల్ట్ సైన్ మనకు వాళ్ళు చూపిస్తూ ఉంటారు.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. మనకు హైదరాబాద్ నుండి సౌదీ అరేబియా దమాం రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 hours నుండి 4.5 hours టైం పట్టుద్ది. 5:20 ఎర్లీ మార్నింగ్ సౌదీ టైంలో రీచ్ అవుతాము. మనం చూసుకుంటే అరౌండ్ 8 అవుద్ది మన ఇండియాలో. 2.5 hours డిఫరెన్స్ అనమాట. నా పక్కన 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇలా చాలా సార్లు అయింది. ఒకే రోలో నేను ఒక్కడనే చాలా సార్లు వెళ్ళాను. నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు పన్నీర్ వెజిటబుల్ పలావ్ ఆర్డర్ ఇచ్చాను. దాంతోపాటు జ్యూస్ అలాగే బనానా కప్ కేక్ ఇచ్చారు. ఇది మనకు 430 రూపీస్ ఛార్జ్ చేశారు. రైస్ చూడండి చాలా తక్కువగా ఉంది. ఏదో అడ్జస్ట్ అయి తినాల్సిందే. నిజంగా పలావ్ అయితే చాలా టేస్ట్ ఉంది. పన్నీర్ కర్రీ అయితే వేరే లెవెల్. నాకు చాలా బాగా నచ్చింది. ఒక అమౌంట్ కొంచెం ఎక్కువైనా సరే సాటిస్ఫై అయ్యాను తిన్న తర్వాత. చివరగా చాక్లెట్ కేక్. మన సీట్ ముందు కొన్ని బుక్స్ అవి పెట్టుంటారు. వాటిలో చూసుకుంటే ఒకటి వచ్చేసరికి ఈ ఫ్లైట్లో అవైలబుల్ ఉన్న ఫుడ్ మెనూ అనమాట. దాని తర్వాత ఇంకొకటి మనకు వామిటింగ్స్ వస్తే ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవడానికి ఇదొకటి ఇస్తారు కవర్ టైప్లో. ఇంకా ఫ్లైట్లో ఎమర్జెన్సీ టైంలో మనము ఏం సేఫ్టీస్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి ఎయిర్ హోస్టెస్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసిందే ఈ బుక్లెట్లో ఉంటుంది. మీరు టైం ఉంటే మొత్తం ప్రశాంతంగా చదువుకోవచ్చు. సౌదీ అరేబియాలో లోకల్గా మీరు తక్కువలో ట్రావెల్ చేయాలనుకుంటే ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ బెస్ట్ అనమాట. ప్రజెంట్ టైం 5 o'clock అయింది మార్నింగ్. ఇక్కడ సమ్మర్ వచ్చేసరికి జూన్ నుండి ఆగస్ట్ వరకు ఫుల్ ఎండలు. సో ఇక్కడ డే టైమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము సౌదీ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మన బయోమెట్రిక్ అవన్నీ తీసుకుంటారు. ఇంకా మన పాస్పోర్ట్ మీద ఎంట్రీ అలాగే బార్డర్ నెంబర్ మెన్షన్ చేస్తారు. జస్ట్ ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసాను లగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి. ఇందులో టోటల్గా 4 belts ఉన్నాయి లగేజ్ అవి కలెక్ట్ చేసుకోవడానికి. 30 minutes అయినా సరే నా లగేజ్ ఇంకా రాలేదు. ఇంకా ఏదో డౌట్ వస్తూ ఉన్నది ఏదైనా లగేజ్ మిస్ అయిందా ఏంటా అని. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి అలాగే అయింది చాలాసార్లు. ఫైనల్గా నా లగేజ్ వచ్చేసింది. ఇంకా తీసుకొని బయటికి వెళ్ళిపోదాం. మనం సౌదీ అరేబియా రీచ్ అయిన తర్వాత మన కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే ఇంటర్నేషనల్ రూమింగ్ ప్యాక్ వేయించుకున్నాను. అలా కాకుండా మీరు ఇక్కడికి వచ్చేసి ఇంటర్నేషనల్ అరైవల్ నుండి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడే మీకు మనీ ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాత దాని ఆపోజిట్లోనే ఇక్కడ సిమ్ కార్డ్ సేల్ చేస్తారు. ఎస్టీసీ జైన్ ఇవన్నీ మొబైల్ ఈ సిమ్ కార్డ్. నేను ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసి వీడియోస్ అన్ని తీస్తున్నాను. అంతలో ఒక సౌదీ వచ్చేసి ఏమేం వీడియో తీసానా అని చెక్ చేసి అతను బ్యాక్ సైడ్ నుండి కనిపిస్తున్నాడంట. ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయించాడు అరౌండ్ 5. దాని తర్వాత మళ్ళీ రీషూట్ చేశాను వీడియోస్. ఎయిర్పోర్ట్ నుండే వలస కార్మికుల ఇబ్బందులు స్టార్ట్ అయినట్టు అనిపించింది ఇక్కడ చూస్తే నాకు ఒకేసారి. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్ కార్స్, అవన్నీ ట్యాక్సీలు. మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మనకు డైరెక్ట్గా తీసుకెళ్తారు. అలా కాకుండా కొంతమంది సౌదీస్ మన దగ్గరికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి ఏ కంపెనీ అని డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఇంతకుముందు సౌదీ అరేబియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండి మీకు లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలిస్తే వాళ్ళతో వెళ్ళండి, లేకుంటే వెళ్ళకండి. మా కంపెనీ వాళ్ళే నన్ను పిక్ చేసుకోవడానికి డ్రైవర్ని పంపించారు. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేసి అకామిడేషన్లో లగేజ్ అయ్యి మొత్తం పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యి స్నానం చేసి రెస్ట్ తీసుకోవాలి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.